మీ లైఫ్ని మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? నేనేంటి ఇలా ఉన్నానేది ఈ టైంలో అసలుకి మన పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఆలోచించారా? ఈ స్టోరీ వచ్చి ఒకరి గురించి అతని లైఫ్లో ఎలాంటి పర్సన్ లాగా అవ్వాలనుకుంటున్నాడు అని చెప్పి, అందుకని ఈ ఛానల్ పేరు వన్ ఫైనల్ ప్లాన్ అని పెట్టాను. అందుకే ఛానల్ స్టార్ట్ చేశాను. వై ఐ స్టార్టెడ్ వన్ ఫైనల్ ప్లాన్? బికాస్ ఆఫ్ దిస్ రీజన్. నేను చిన్నప్పుడు ఎలా పెరిగానంటే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి సెల్ఫ్ డిఫెండ్ అనేది రావాలి గర్ల్స్ కి బాయ్స్ కి అనేది. సిస్టర్స్ అయితే ఎలా నేర్చుకోలేరు. బాయ్ ఈడైతే పెద్ద చిన్న ఉన్నాడు కదా, వీడికి నేర్పిద్దామని చెప్పి నేర్పించారు. నాకు ఎన్నో ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. స్విమ్మింగ్ కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ, గేమింగ్ కానీ చాలా ఎక్కువ ఇష్టపడేవాడిని. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం నేను ఎప్పుడు ఇమాజిన్ లేదు ఒక రోజు నన్ను నేను మర్చిపోతానని చెప్పి. లైఫ్ మారిపోయింది, రెస్పాన్సిబిలిటీస్ ఇంక్రీజ్ అయిపోయాయి. స్లోలీ నేను యాక్టివ్గా ఉండడం మర్చిపోయాను. స్టార్ట్ చేయడం మొదలెట్టిన కంఫర్టబుల్ గా ఉండడం. నన్ను నేను మర్చిపోయాను. వెయిట్ ని పెంచాను. ఐ వాజ్ నాట్ హ్యాపీ హౌ ఐ లుక్ ఆర్ హౌ ఐ ఫెల్ట్. హార్డెస్ట్ పార్ట్ నేను ఎక్స్ట్రా బాడీ ఫ్యాట్ పెంచడం కాదు నా బాడీలో. హార్డెస్ట్ పార్ట్ వచ్చేసి నేను రియలైజ్ అయింది నా ఓన్ పొటెన్షియల్ వరకు నేను బతకట్లేనని చెప్పి. ఎందుకంటే మన లోపల పొటెన్షియల్ ఉన్నప్పుడు అలా వదిలేయడం మంచిది కాదు కదా. ఒకరోజు మిర్రర్ లో చూసుకున్నాను నన్ను నేను. ప్రతి ఒక్కరి లైఫ్ లో అయినట్టే, ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ గా జరుగుతున్నట్టే నేను మిర్రర్ లోనే చూసుకున్నాను. కానీ అప్పుడు ఒక రోజు అనిపించింది, ఏంద్రా అసలుకి ఇంత మార్పు అసలు లేదే లేదు, ఏంటిది అసలుకి ఇలా అందుకున్నాం అని చెప్పి. ఇలానే వెళ్తే జీవితం ఎప్పుడు మారదని చెప్పి అర్థమైంది. ఆ రోజు ఒక్క మూమెంట్ నాకు ఎందుకు చాలా బాధ అనిపించింది. దానివల్లనే మార్పు రావాలని చెప్పి మనసులో గట్టిగా అనుకున్నాను. దాని తర్వాత స్టార్ట్ చేశాను ట్రైనింగ్ అనేది. ఏదో 6 ప్యాక్స్ వస్తాయి బాడీ రావాలని చెప్పి కాదు, ఎందుకంటే ప్రూఫ్ లా ఉండాలి నేను నాకు ఇచ్చిన ప్రామిస్ గురించి అని చెప్పి. ఆ ఫస్ట్ వర్కౌట్స్ చాలా డిఫికల్ట్ గా ఉండేటివి, ఎందుకంటే ప్రాసెస్ అనేది స్లోగా ఉండేది కాబట్టి. చాలా రోజులు అయితే మధ్యలో మానేయాలని చెప్పి చాలా అనిపించేది. కానీ ప్రతి ఒక్క ఇంప్రూవ్మెంట్ అనేది నాకు గుర్తు చేసేది, నువ్వు కన్సిస్టెన్సీగా చేస్తే ఏదైనా పని నేను కంటిన్యూగా చేసిన, ఎవరైనా కానీ కంటిన్యూగా చేస్తే ఆ పనిలో చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేది చిన్నగా కనపడ్డా చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి. ఫ్యాట్ లాస్ నాకు మోర్ దెన్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అది. జస్ట్ ఏంటిదంటే ఫిజికల్ గా ట్రాన్స్ఫార్మ్ అనే కాదు, ఓకే నా హోప్ అనేది అగైన్ మళ్ళీ వచ్చిందని అనిపించింది. కానీ మైండ్ సెట్ అనేది టర్న్ అవ్వాలని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే అది ప్రూఫ్ లాంటిది, ఓకే నువ్వు మళ్ళీ ఏదైనా ప్రయత్నించే చేయగలుగుతావు అని చెప్పి. అని మోర్ దెన్ ఫిట్నెస్ ఎట్ ద సేమ్ టైం గేమింగ్ అనేది స్టిల్ ఏ హ్యూజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. పీపుల్ చాలా వరకు గేమింగ్ ని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ని కలపరు ఒక దగ్గరికి. ఎందుకో నాకు అర్థం కాదు. అంటే రెండు ఒక దగ్గర ఉండలేవని చెప్పి అందరూ అంటూ ఉంటారు, కానీ నేను అది నమ్మను. ఎందుకో గేమింగ్ ఏం నేర్పించిందంటే నాకు పేషెన్స్ ఎట్లా ఉండాలి, ఏ అటాక్ ని ఏ మూమెంట్ ని ఎలా ప్రిసైజ్ గా అప్లై చేయాలని చెప్పి నేర్పించేది. డిసిజన్ ఎలా తీసుకోవాలి, ఓకే ఈ మూమెంట్ లో ఇలా ఉండకూడదు, ఈ మూమెంట్ లో ఇలానే ఉండాలి, ఈ మూమెంట్ లో ఇక్కడ నుంచి నువ్వు వదిలేయడం వల్ల నీ డిసిజన్ బ్రేక్ అవుతుందని చెప్పి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేది. మిస్టేక్స్ చేస్తే మళ్ళీ ఎలా దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని ఎలా రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి నేర్పించేది గేమింగ్. నాకు నేర్చుకోవడానికి చాలా ఉంది అని చెప్పి చెప్పగలుగుతాను. నా జాబ్ గురించి వస్తే రెస్పాన్సిబిలిటీస్, కమ్యూనికేషన్ అండ్ డిసిప్లిన్ నేర్చుకున్నాను. నేను అనుకునేవాడిని జాబ్ చేసే ముందు, అరే కాలేజ్లో ఇవన్నీ నేర్పిస్తారు కదా, మళ్ళీ ఇక్కడేం పోయి సపరేట్ గా నేర్చుకోవాలి. అన్ని మనం నేర్చుకుంటాం జాబ్ లో చేస్తూనే ఎట్లా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఫ్యామిలీతో కానీ, మనీ మేనేజ్మెంట్ కానీ, ఫ్రెండ్స్ తో కానీ, నీకు ఎక్కడైనా వెళ్ళినా కానీ ఎలా ఉండగలుగుతావు అని చెప్పి అర్థమవుతుంది. కానీ ఒకటి ముఖ్యంగా అయితే నేను జాబ్ లో నేర్చుకుంది ఏంటంటే, కాలేజ్లో స్కూల్లో కూడా కమ్యూనికేషన్ నేర్చుకోలేను, కానీ జాబ్కి వెళ్ళే ముందు కమ్యూనికేషన్ నేర్చుకుని జాబ్కి వెళ్ళి ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అయినా అని చెప్పి అనిపించింది నాకు. కానీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ వాస్ టీచింగ్ మీ సంథింగ్ డిఫరెంట్. నా ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఏదో సంథింగ్ డిఫరెంట్ గా నేర్పిస్తుందని చెప్పి అర్థమైంది. దట్ వెన్ ఐ రియలైజ్డ్, ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో ఐ డు నాట్ వాంట్ వన్ ఐడెంటిటీ, అప్పుడు అర్థమైంది నాకు. అందుకే నేను ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఆర్ ఏ గేమర్ లాగా, అరే ఎవరో ఒక మనిషి జాబ్ చేస్తున్నాడు ఒక సర్టెన్ పొజిషన్ లో అని చెప్పి కాదు. ఐ వాంట్ టు బికమ్ సమ్మన్ హూ కీప్స్ ఇవాల్వింగ్. నాకు ఒకరిలాగా అవ్వాలని ఉండేది, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలని చెప్పి. ఎందుకంటే ఓవర్ ప్రొఫెషన్ కి తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఉండడం అది ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ద ఫ్యూచర్, దట్స్ వై ఐఎమ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్. ఎందుకంటే ట్రైన్ చేస్తున్నా, అథ్లీట్ లాగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నా, ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతున్నా. అంటే ఇది ఇంకా పనిచేస్తుందా లేకపోతే అంతేనా అని చెప్పి నాకు కూడా తెలియదు హానెస్ట్ గా చెప్పాలంటే. అందుకనే ఈ జర్నీని డాక్యుమెంట్ చేస్తున్నాను. ఏదైనా కానీ ఐ నెవర్ స్టార్టెడ్, అందుకే దీన్ని డాక్యుమెంట్ చేస్తున్నాను ప్రతి ఒక్క మూమెంట్ ని. ఏదైనా కానీ స్టార్ట్ చేసి ఉండకపోతే ఎప్పటికీ స్టార్ట్ చేయకపోతున్నాను అర్థమైంది. వన్ ఫైనల్ ప్లాన్ అనేది నువ్వు పర్ఫెక్ట్ అవడానికి, నేను పర్ఫెక్ట్ అవడానికి అని కాదు. ఇట్స్ అబౌట్ రిఫ్యూజింగ్ టు ద సేమ్ పర్సన్. నీ లైఫ్ లో నువ్వు ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నావా? ప్రతి ఒక్క దాన్ని ఫిగర్ అవుట్ చేయకపోయినా కానీ నీకు హోప్ కావాలనుకుంటున్నావా? ఐ హోప్ దిస్ జర్నీ రిమైండ్స్ యూ దట్ యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒక్కడివే లేవు, అలాంటి జర్నీలో నేను ఉన్నానని చెప్పి చెప్తున్నాను. లెట్స్ సీ వాట్ ఇట్ టేక్స్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye guys.